పేరు మీ పేరు చెప్పండి. మీకు ఏమైనా నష్టం జరిగిందా? మేము చుట్టాలము, మాకు ఏం నష్టం అని లేదు ఇక్కడ. అంటే ప్రాపర్ ఇదే వెమ్లవాడనే మాది, కానీ అది చేద్దామని చేసారు. కానీ కొందరికి నష్టపరిహారం గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తా అన్నప్పుడు వీళ్ళు కొద్దిగా నష్టం చేసుడుకు ఆ ప్రభుత్వం ఏంటంటే కొద్దిగా సహకరించాలి, చూడాలి. మరి మనం ఇస్తా అన్నోళ్ళకు 2-3 సార్లు నష్టపోయారు, అయినా మనకు సహకరిస్తున్నారు, ప్రభుత్వాన్ని సహకరిస్తున్నారు, డిపార్ట్మెంట్కు సహకరిస్తున్నారు. వారిని ఏం చేయాలన్నది కూడా వాళ్ళు డిపార్ట్మెంటే, ఎమ్మెల్యే కానీ, కలెక్టరే కానీ, ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని వీళ్ళను వాళ్ళకు సహకారం, వాళ్ళ అన్నంత డబ్బు మళ్ళీ తిరిగి ఇవ్విస్తే బాగుంటుందని మా యొక్క కోరిక. మొత్తానికైతే అభివృద్ధిలో భాగంగా 80 ఫీట్ల రోడ్డు దక్షిణ కాశీ వేములవాడలో పనులు చకచకా కొనసాగుతున్నాయి. సో రోడ్డుని ఆనుకొని ఉన్న కొందరు ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు, పట్టణంలో ఉంటూ వాళ్ళ వ్యాపారాలు కొనసాగించుకుంటారు. సో ఈ రోడ్డు విస్తరణ పనులకు అంటే ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఏమంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంజనేయులు గారు నమస్తే, చెప్పండి. మొత్తానికైతే 80 ఫీట్ల రోడ్డు జరుగుతుంది, పనులు కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో మీరు దీన్ని స్వాగతిస్తున్నారు, ఏమంటున్నారు? మేము స్వాగతిస్తున్నాం దీన్ని. కాకపోతే మాకు డెవలప్మెంట్ కావాలని ఉంది. మా షాపు 50 సంవత్సరాల షాప్ మాది, అయినా మేము భయపడలే ఇవ్వడానికి. మాకు నష్టపరిహారం తక్కువ వస్తుంది. ఇక్కడ 1,00,000 రూపాయల గజం ఉన్నది, 30,000 గజం ఇచ్చి మమ్మల్ని సరిపెట్టుకోమని మాట్లాడుతున్నారు. అయినా స్టే తీసుకొచ్చుకున్నాం. ఆ స్టే దేనికోసం తెచ్చినామంటే మాకు నష్టపరిహారం సరిగ్గా రానందున తీసుకొచ్చినాం. డెవలప్మెంట్కు మేము అడ్డం చెప్తలేము. నష్టపరిహారం తక్కువ ఉంది కాబట్టి మేము నష్టపరిహారం కోసమే మేము స్టే తీసుకొచ్చినాం. కదా డెవలప్మెంట్ కావద్దని కాదు, మాకు డెవలప్మెంట్ కావాలి. మా నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి? మూలకున్న పోచమ్మ గుడి దగ్గర 30,000 గజం ఇచ్చారు. ఇది మెయిన్ రోడ్, హైవే రోడ్. ఇది జిల్లా స్థాయి కాదు, ఇది మండల స్థాయి. అది మనకు మండల స్థాయి ప్రకారమే ఉండాలి. ఇది మన జిల్లా స్థాయి కాదు కదా. జిల్లా స్థాయిలో 80 ఫీట్లు ఉండాలి, ఇక్కడ 66 ఫీట్లు సరిపోతుంది. అయినా 80 ఫీట్లకైనా స్వాగతించినాం. మా నష్టపరిహారం మాకు రావాలి. కరెక్టే, కానీ ఒక రోజు అంటే మినిమం ఒక 50,000 మంది భక్తులు తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ వస్తున్నారు. సో రద్దీ ఎక్కువ, ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరే చూస్తుంటారు. తెల్లారలేదు ఉన్నాయి, కరెక్ట్. స్థానికంగానైతే ఇబ్బంది కదా ట్రాఫిక్ అయితే. ట్రాఫిక్ ఇబ్బంది అయితే వాస్తవమే. ఫుట్పాత్ వాళ్ళు కూడా దీన్ని ఆక్రమిస్తున్నారు. రోడ్డు పెద్దగా అయినాక ఫుట్పాత్లు ఎన్ని ఉన్నాయో చూడండి. ఆంధ్ర బ్యాంక్ దగ్గర చూడండి, పాత ఆంధ్ర బ్యాంక్ దగ్గర, గుడి దగ్గర చూడండి, ఎంతమంది ఎన్ని బండ్లు పెడుతున్నారు, ఎంతమంది తోపుడు బండ్లు పెట్టుకుంటా ప్రజలు ఎంతమంది ఇబ్బంది చేస్తున్నారు, ఆటో వాళ్ళు ఎంతమందిని ఇబ్బంది చేస్తున్నారు, అవన్నీ గమనించారా? మా షాపులు నేను చూస్తున్నారు. మాది వెనకటి నుంచి 100 సంవత్సరాల షాపులు మేము ఆక్రమించి కట్టినే కాదు, మాకు దర్జాగా కట్టుకొని ఉన్నాయి. మా తాతల ఆస్తులు అవి. ఇప్పుడు మేము కొనే కాదు, అప్పటి నుంచి మేము అనుభవిస్తున్నాం దాన్ని. కాకపోతే మాకు నష్టపరిహారం కావాలంటున్నాం. డెవలప్మెంట్కు అడ్డం చెప్తలేము మేము. ఎన్ని రోజులు మేము బాధపడేది. అభివృద్ధిని అంటే రోడ్డు వెడల్పును స్వాగతిస్తున్నారు, కానీ మేము నష్టపోయినంతగా ప్రభుత్వం చెల్లిస్తలేదు అంటలేదు. ప్రభుత్వం మాకు నష్టపరిహారం ఎక్కువగా ఆలోచించి మాకు ఇవ్వాలనేది మా కోరిక. అభివృద్ధికి ఆటంకం చెప్తలేము మేము. అభివృద్ధి కావాలి, జిల్లా స్థాయిలో కావాలి. అభివృద్ధి కావద్దని కాదు, వచ్చిన యాత్రికులకు ఇబ్బంది కావద్దు, ఎవరికి కావద్దు అనేది మా కోరిక. ఇంత పెద్ద రోడ్డు అయినా కానీ మళ్ళీ ఫుట్పాత్లు కాకుండా చూసుకోవాలి. ఫుట్పాత్లు మళ్ళీ అయినాయి అనుకో, మళ్ళీ ఎప్పటికైనా ఉంటుంది అంతా. ఫుట్పాత్లను అరికట్టాలి. ఫుట్పాత్లను అరికడుతూ డెవలప్మెంట్ను స్వాగతిస్తాం. మాకు నష్టపరిహారం మాత్రం 1,00,000 రూపాయల గజం రావాలి. దానికోసం మేము స్టే చేసాం. ఇప్పుడు ఏంటి పరిస్థితి మరి దానిపైన? ఇప్పుడు అంటే కోర్టులో ఉందా? కోర్టులో ఉంది. కోర్టులో స్టే ఉండడం కూడా దౌర్జన్యంగా నిన్న వచ్చి కూలగొట్టారు. దాని గురించి కూడా మేము ఆలోచించాలి. ఈ గవర్నమెంట్ కూడా మాకు ఇట్లా ఇంతగానం బాధ పెట్టి చేయొద్దు. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు అంటే ఎమ్మెల్యే గారు కావచ్చు, అధికారులకు కావచ్చు, ఏం చెప్పారు? అధికారులకు నేను చెప్పేది ఏంటంటే, మేము అధికారికంగా మీరు చేస్తున్నారు, మేము అడ్డం చెప్తలేం దానికి. మాకు మాత్రం నష్టపరిహారం 1,00,000 రూపాయల గజం ఇవ్వాలి వాల్యూ ప్రకారం. మూలకున్న బద్దిపోచమ్మ టెంపుల్ ఏరియా చిన్నది, ఇది హైవే రోడ్ పెద్దది. ఇక్కడి నుంచిలే వస్తారు యాత్రికులు, పోతుంటారు. దీని వాల్యూ 1,00,000 రూపాయల గజం పైనే ఉంటుంది, కానీ తక్కువ రాదు. 1,00,000 రూపాయల గజం అయినా దొరకదు. ఇప్పుడు 1,50,000 అయినా దొరకదు. ఇచ్చేటోళ్ళు లేరు, అమ్మేవాళ్ళు లేరు. మొదలు అమ్మవేళ్ళు లేనప్పుడు ఏమైతుంది, రేటు పెరుగుతుంది. ఆ రేటు ప్రకారం మాకు రావాలంటున్నాం. లేకుంటే మాకు ఒక షాప్ కట్టి ఎక్కడన్నా బైపాస్ ఎక్కడైనా సరే షాప్ కట్టించి నష్టపరిహారం ఎంత ఇచ్చినా మేము తీసుకుంటాం. ఏది లేకుండా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి బాధ పెడుతుంటే మాకు ఎంత అవుతుంది? మా ఫ్యామిలీ అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు పోగా, ఆ షాప్ పోగా వెనుకకు మా ఇల్లు పోతుంది. బాత్రూమ్లు, లాట్రీన్లు అన్నీ ఎంత 2 బెడ్రూమ్లు పోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇల్లు కట్టిన దానికన్నా ఎక్కువ అవస్థ అవుతుంది. మాకు ఉండడానికి ఇల్లు లేకుండా అయిపోతుంది. పైన చాలా ఇబ్బందులు పడుతుంది మా ఫ్యామిలీ మేము.